హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎండలు మండుతున్నాయండి, చల్లగా జ్యూసులు తాగుదాము. సపోటా జ్యూసు, అరటిపండు జ్యూసు తయారు చేసుకుందాము. ఈ ఎండలకి తాగితే చాలా బాగుంటాయి, చల్లగా హాయిగా ఉంటుంది. తయారు చేసుకుందాము. కొబ్బరి మామిడి ముక్కలండి ఇవి. చాలా స్వీట్గా తియ్యగా తినడానికి చాలా బాగుంటాయి. ఉప్పు కారం వేసుకుని కూడా తినచ్చు. ఎవరికి నచ్చిన టేస్ట్ వాళ్ళు తినచ్చండి. చాలా బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయండి ఈ కొబ్బరి మామిడి ముక్కలు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సపోటా జ్యూసు తయారు చేసుకుందాము. సపోటా జ్యూసు చాలా బాగుంటుందండి, తియ్యగా, చాలా హెల్దీగా, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసుకుందాము. సపోటా ముక్కలు వేసుకుందాము. మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ సపోటా ముక్కలు వేసుకుందాము. ఐస్ వేసుకుందాము. పాలు వేసుకుందాము. ఒక చిన్న కప్పు అండి పాలు. బెల్లం వేసుకుందాము. 3 స్పూన్లు వేస్తున్నానండి బెల్లము. మీరు పంచదారైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఒక స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకుందాము. సపోటా జ్యూసు రెడీ అయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, చిక్కగా చాలా బాగా వచ్చిందండి జ్యూసు. ఇలా ఉండాలి సపోటా జ్యూసు, చాలా బాగుంటుంది. సపోటా జ్యూసు చాలా హెల్దీ అండి. ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా చాలా హెల్దీ అండి. మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూసు చేసుకుని తాగండి, సమ్మర్కి చాలా మంచిది. సపోటా జ్యూస్ని గ్లాసులో పోస్తున్నాను. చిన్న ముక్కలు బాదం పప్పులు వేస్తున్నాను. చాలా బాగుంటుందండి, చిన్న పలుకులు తగులుకుంటూ చాలా బాగుంటుంది సపోటా జ్యూసు. మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్దీ అండి. ఇప్పుడు అరటిపండ్ల జ్యూసు తయారు చేసుకుందాము. అరటిపండ్లు బాగా పండిని తీసుకోండి, అప్పుడు జ్యూసు చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి అరటిపండు జ్యూసు. తయారు చేసుకుందాము. కొబ్బరి మామిడి ముక్క తింటుంటే కొబ్బరిలాగా కరకరలాడుతూ ఉంటుందండి, అందుకనే కొబ్బరి మామిడి అన్నారేమో. చాలా బాగుంటుందండి తినటానికి, సూపర్గా ఉంటుంది, చాలా తియ్యగా, చాలా బాగుంటుంది. మీరు కూడా తినండి. సీజనల్గా వచ్చే పండ్లన్నీ తినండి, హెల్దీగా ఉంటాము అప్పుడు. ఇప్పుడు నేను తింటున్నాను. అరటిపండు జ్యూస్ తాగితే వెయిట్ పెరుగుతాము అంటారండి, అదంతా అపోహ. అన్ని రకాల పండ్ల జ్యూసులు తాగాలి, అప్పుడే హెల్దీ అండి. అన్ని రకాల పండ్లు తినాలి. ఇప్పుడు అరటిపండు జ్యూసు తయారు చేసుకుందాము.
మిక్సీ జార్ తీసుకుని అరటిపండ్లు వేసుకుందాము. అరటిపండు ముక్కలు ఒక కప్పు పాలు తీసుకుందాము. ఐస్ తీసుకుందాము. మూడు స్పూన్లు బెల్లం తీసుకుందాము. షుగర్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టము. ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసుకుందాము. ఇవన్నీ మిక్సీ వేసుకుందాము. అరటిపండు జ్యూసు రెడీ అయిందండి. అరటిపండు జ్యూసు ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అండి అరటిపండు జ్యూసు. అరటిపండులో చాలా పోషకాలు ఉంటాయి. అన్ని రకాల పండ్ల జ్యూసులు తాగాలి, అన్ని రకాల పండ్లు తినాలి, అప్పుడే హెల్దీ అండి. ఇప్పుడు గ్లాసులో పోస్తున్నాను అరటిపండు జ్యూసు. బాదం పప్పు చిన్న చిన్న ముక్కలండి ఇవి వేస్తున్నాను. ఇవి కూడా అరటిపండు జ్యూసు చాలా హెల్దీ అండి, చాలా పోషకాలు ఉంటాయి, చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి.